श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्त महादेशिकाय नमः। श्रीमदादिवंश रघोविदीन्द्र महादेशिकाय नमः। श्रीमते श्रीमद्विपादकादेवः श्रीमंजरघोव श्रीनारायण दीन्द्र महादेशिकाय नमः। श्रीमते श्रीमंजरघोव श्रीरंगनाथ दीन्द्र महादेशिकाय नमः। अश्वद्गुरुभ्यो नमः। रामन सकल कल्याण गुणंगुलं निरमिन रामन రాముడు కళ్యాణ గుణం చెప్పడానికి వచ్చిన గ్రంథం శ్రీమద్ వాల్మీకి రామాయణం. రామునికి ఉన్న కళ్యాణ గుణము ముఖ్యంగా శరణాగత రక్షణం రాముడు ఎలా చేస్తారు చెప్పడానికి వచ్చిన గ్రంథమే శరణాగతి శాస్త్రం ఇలాంటి చెప్పబడిన శ్రీమద్ వాల్మీకి రామాయణం. ఈ వాల్మీకి రామాయణంలో రాముడు వారి కళ్యాణ గుణం చెప్పినాం కదా. சுவாமி பராசர பட்டர், குலத்தாழ்வான சச்சிஷ்யர், குலத்தாழ்வான திருக்குமாரர், श्रीमान पराशर भट्ट स्वामी, श्री पराशर भट्टार्य, श्रीरंगेश पुरोहित, श्रीवत्सांग सुध श्रीमान श्रेयसे मेस्तु भूयसे అని చెప్పుకున్న ఆ స్వామివారు శ్రీ విష్ణు సహస్రనామానికి ఒక వ్యాఖ్యానం చేస్తారు. భగవద్గుణ దర్పణం అని పేరు. అంటే స్వామివారి గుణం భగవద్గుణకి ఇది దర్పణం. దర్పణం అంటే గ్లాసు, మిర్రర్. స్వామివారి కళ్యాణ గుణం తెలియాలంటే ఈ మిర్రర్ చూడండి, అన్నీ తెలిసిపోతుంది మీకు. అది గ్రంథం కూడా పేరు. ఆ వ్యాఖ్యాన గ్రంథంలో శ్రీ విష్ణు సహస్రనామంలో ఒక్కొక్క అవతారంకి ఒక్కొక్క సెట్స్ ఆఫ్ తిరునామములు ఉంది. దాంట్లో విశేషంగా రామావతారంకి పరత్తి, పరమస్పట్టగా, దుష్టబుట్టగా, స్వేక్షణగా ఇలాంటి వచ్చినదాన్ని రామావతారం గురించి నామాలు. తర్వాత నృసింహవతారానికి సెపరేట్ నామాలు ఉంది, శ్రీకృష్ణ అవతారంకి ఉంది. అలాంటి ఒక్కొక్క అవతారంకి ఒక శివగుణనాథానికి ఉంది, ఇలాంటివి ఉంది. ఈ విష్ణు సహస్రనామంలో రాముడు గురించి నామాకలు ఉంది కదా, దానికి ముందుకు ఒక చిన్న ఇంట్రొడక్షన్ అవతారిక చెప్తున్నారు స్వామి పరాశర భట్టర్. ఏం చెప్తారంటే సర్వైశ్వర్యాత విపర అస్య కళ్యాణ గుణ సమృద్ధిరిధి. అంటే సర్వేశ్వరం శ్రీవైగుణనాథనోడ కళ్యాణ గుణం అన్ని పూర్తిగా ఉన్న అవతారం శ్రీరామవతారం. తిరుమంగయాழ்వార్ పెరియ తిరుమలని ఒక ప్రబంధం చేస్తారు. దాంట్లో ఒక పాసురం ఉంది. మీనోడు ఆమై కేళల్ అరి కురళాయ్ మున్నుమిరామనాయ్ తానాయ్ పిన్నుమిరామనాయ్ దామోదరనాయ్ కల్కి మానాయ్. స్వామివాడ దశావతారం ఉంది కదా, 10 అవతారము, దాని గురించి చెప్తున్నారు. మీనోడు ఆమై కేళల్ మత్స్య కూర్మ వరాహవతారం, హరి సింహావతారం నరసింహావతారం, కురల్ వామనవతారము అయిపోయిందా. మున్నుమి రామనాయ్ రాముడికి ముందుకు అవతారం చేసిన పరశురామ అవతారము, పిన్నుమి రామనాయ్ రాముడికి తర్వాత వచ్చిన బలరాముడు, దామోదరనాయ్ దామోదరు అంటే కృష్ణుడు, కర్కీం అంటే కర్కీ అవతారము. ఇది రాముడు పేరే రాలేదంటే తానాయ్ అని ఒక పేరు ఉంది. స్వయమాయ్ అది అర్థం. తానాయ్ అంటే స్వయంగా అని అర్థం. స్వయంగా ఒక పేరు. యాక్చువల్గా పాసులు ఎలా ఉన్నారంటే మున్నుమి రామనాయ్, నడుమిలే రామనాయ్, పిన్నుమి రామనాయ్. ముందుకు వచ్చిన రాముడు, మధ్యలో వచ్చిన రాముడు, తర్వాత వచ్చిన రాముడు, ఇలాంటివి ఉన్నది పాసురం. తానాయ్ అంటే శ్రీవైగుణనాథుడు పూర్తి అవతారం శ్రీరామవతారము అది చెప్తున్నారు. తిరుమంగయాళ పాసురం అనుభవం ఇది. అలాంటి రాముడు వారికి ఇక్కడ పరాశర భట్టర్ ఏం చెప్తారంటే సర్వేశ్వరుడు కళ్యాణ గుణం రాముడికి ఎక్కువ ఉంది. అందుకంటే ఆయన పేరు పరర్తి అని చెప్తున్నారు. పరర్తి తిరునామతికి అర్థం చెప్పినప్పుడు ఎక్కువ కళ్యాణ గుణంగా ఉన్నవరే శ్రీరాముడు అని చెప్తున్నారు. శ్రీరామాయణము రామ కళ్యాణ గుణం చెప్పడానికి వచ్చిన గ్రంథం చెప్పినాం కదా. రామాయణ ప్రారంభమే రామ కళ్యాణ గుణంలో ప్రారంభమవుతుంది. నారద మహర్షి తన శిష్యునాన్న వాల్మీకి మహర్షుడి ఆశ్రమంకి వచ్చారు. వాల్మీకి తన ఆచార్య మన ఇంటికి వచ్చింది కాబట్టి ఆ స్వామివారికి అర్ఘ్య బాధ్య ఆచమని అన్నీ ఇచ్చేసి ఏం చెప్తారు, స్వామివారి తన ఆచార్య దగ్గర ఒక క్వశ్చన్ అడిగారు. స్వామి, నేను మీ దగ్గర ఇప్పుడు 16 గుణాలు చెప్తుండ పోతాము,
ఈ 16 గుణాలు ఇప్పుడు ఈ లోకంలో ఒక్కరికే అన్ని గుణాలు ఉన్నాయి. అలాంటి మనుషులు ఉన్నారా? ఈ 16 గుణాలు పూర్తిగా ఉన్న ఒక్క మనుషుడు ఇప్పుడు ఉన్నారా? అది వాల్మీకి అడిగిన ప్రశ్న. అది రామందా ఈ 16 గుణాలు ఉన్న పూర్తిగాన అవతారం. ఇది నారద చెప్పాలి. ఇదాం కట్టం శ్లోకం చదువుతున్నాము. ఆ తర్వాత ఈ రామాయణంతో విశేషం అంటే గాయత్రి మహామంత్రం ఉంది కదా, గాయత్రి మహామంత్రముల ప్రతి అక్షరం మొత్తం గాయత్రిలో 24 అక్షరాలు ఉంది. వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలు ఉన్నాయి. ప్రతి 1000కి ప్రతి 1000 பாசுரம் ஸ்டார்டிங் லெட்டர் வந்து காயத்ரியோட லெட்டர் யூஸ் చేస్తా స్వామి